హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శ్రీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ భారతి. ఈరోజు వీడియోలో నేను ఈ శ్రీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్స్టిట్యూట్లో ఆన్లైన్ కోర్సెస్ ఏమేమి అవైలబిలిటీలో ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ మంత్ అక్టోబర్ 20th నుంచి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. జిఎస్టీ ఆన్లైన్ కోర్స్ అవైలబిలిటీలో ఉంది. టాలీ ప్రైమ్ ఆన్లైన్ కోర్స్ రెండు ఉన్నాయండి. బ్యాచ్ వచ్చి 20th అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. బ్యాచ్ టైమింగ్స్ వచ్చి జిఎస్టీ బ్యాచ్ 7 to 8 PM అండి. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ 2 to 3 PM కూడా అవైలబిలిటీలో ఉంది. సో నెక్స్ట్ టాలీ ప్రైమ్ బ్యాచ్ టైమింగ్ వచ్చి 8 to 9 PM, ఈవినింగ్ 8 to 9 PM అండి. బ్యాచ్ సైజ్ వచ్చి 5 నుంచి 7 మెంబర్స్ ఓన్లీ. మీకు ఇంకా ఫీజు డీటెయిల్స్ అవి కావాలంటే నేను స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేసి మీ నేమ్స్ ఎన్రోల్ చేసుకొని డీటెయిల్స్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనము జిఎస్టీలో ఏ సిలబస్ కవర్ చేస్తాను, ప్లస్ టాలీ ప్రైమ్ సిలబస్ ఏమేమి ఉంటుందో ఒకసారి చూద్దాము. సో అదేవిధంగా ఈ షీ టాలీ ట్యుటోరియల్స్లో మీకు ఆన్లైన్ క్లాసెస్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేసి మీ నేమ్స్ ఎన్రోల్ చేసుకోవచ్చు. టీడీఎస్ కూడా ఆన్లైన్ క్లాస్ అనేది అవైలబిలిటీలో ఉంది. మీరు నేర్చుకోవాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. సో అలాగే మనము కొంతమంది ఆన్లైన్ క్లాసెస్ నేర్చుకోవడానికి టైం లేదంటున్నారు. అలాంటి వాళ్ళ కోసము టాలీ ప్రైమ్ ప్లస్ టాలీ ERP9 రెండు కోర్సెస్, PDF నోట్సు ప్లస్ పెన్ డ్రైవ్ వీడియోసు, గూగుల్ డ్రైవ్ వీడియోస్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఎవరికైనా కావాల్సితే తీసుకోవచ్చు. అదేవిధంగా GST PDF నోట్స్ కూడా అవైలబిలిటీలో ఉంది. కావలిస్తే ఈ నెంబర్కి ఫోన్ చేసి డీటెయిల్స్ తీసుకోవచ్చు. TDS, ESI, PF, ఇన్కమ్ ట్యాక్స్ నోట్స్ కూడా PDFలో అవైలబిలిటీలో ఉన్నాయి. మీకు కావాల్సితే ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఆఫ్లైన్ GST, టాలీ ప్రైమ్, టాలీ ERP9 పెన్ డ్రైవ్ కోర్సెస్, గూగుల్ డ్రైవ్ కోర్సెస్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఆన్లైన్ క్లాసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేసి మీ నేమ్స్ ఎన్రోల్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పుడు ఏ సిలబస్ కవర్ చేస్తానో చెప్పుకుందాము. సో మనకి ఫస్ట్ ఏ కోర్సు GST సిలబస్ ఏమేమి కవర్ చేయాలో చెప్పుకుందాం ఫ్రెండ్స్. GST సిలబస్కి వచ్చేటప్పటికి ఫస్ట్ ఇంట్రడక్షను, GST అంటే ఏంటి, GST రిజిస్ట్రేషను, టైప్స్ ఆఫ్ GST స్లాబ్సు, టైప్స్ ఆఫ్ డీలర్సు, నెక్స్ట్ ఈవే బిల్లు, ITC, GSTR 1 అంటే ఏంటి, 2 అంటే ఏంటి, 3B అంటే ఏంటి, GSTలో మనకి ఎన్ని రిటర్న్స్ ఫార్మ్స్ ఉన్నాయి వాటి ఎక్స్ప్లెనేషను, లైక్ GSTR 1, 2, 3, GSTR 4, GSTR 5, GSTR 6, GSTR 7, GSTR 11 అంటే ఏంటి, ఆ రిటర్న్ ఫామ్స్ ఎవరెవరు ఫైల్ చేసుకోవాలో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ GST రిటర్న్స్ అనేది ఎలా ఫైల్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మనము టాలీ ప్రైమ్లో GST ఫీచర్స్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, టాలీ ప్రైమ్లో GST లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, స్టాక్ ఐటమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, GST పర్చేజ్ అండ్ సేల్స్ ఎంట్రీస్ అనేవి ఎలా క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ విత్ ఇన్ ఏ స్టేట్లో టాలీ ప్రైమ్లో GST ఇన్వాయిసింగ్ ఎలా చేసుకోవాలి, ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ గూడ్స్ పర్చేస్ చేసి సేల్ చేసినప్పుడు ఇన్వాయిసింగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, GSTలో RCM మెథడ్ అంటే ఏంటి, సో దాని గురించి, బిల్ ఆఫ్ సప్లై, అన్రిజిస్టర్డ్ డీలర్ ఇన్వాయిసింగ్ గురించి, GST సర్వీస్ ఇన్వాయిసింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈవే బిల్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ హౌ టు వ్యూ ద GST రిపోర్ట్స్, హౌ టు రెక్టిఫై ద GST ఎర్రర్స్, హౌ టు ఎక్స్పోర్ట్ ద GST రిపోర్ట్స్ టాలీ టు ఎక్సెల్, నిల్ రేటెడ్ సప్లై అంటే ఏంటి, ఎగ్జిమ్టెడ్ సప్లై ఏంటి, నాన్ GST సప్లై అంటే ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి, GST పోర్టల్ ఎక్స్ప్లెనేషన్, GST పోర్టల్ని ఎలా యూజ్ చేసుకోవాలి, నెక్స్ట్ JSNO ఫైల్స్ ఎలా జనరేట్ చేసుకోవాలి, GST రిటర్న్స్ ఆన్లైన్లో ఎలా ఫైల్ చేసుకోవాలి, ITC సెటప్ రూల్సు, ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్, లయబిలిటీ లెడ్జర్ అంటే ఏంటి, HSN నెంబర్, SSC కోడ్స్ అనేవి GST పోర్టల్లో ఎలా చెక్ చేసుకోవాలి, హౌ టు చెక్ GST రిటర్న్ స్టేటస్ ఇన్ GST పోర్టల్, హౌ టు చెక్ GSTN నెంబర్స్, హౌ టు క్రియేట్ GST చలన్, RCM మెథడ్, హౌ టు డౌన్లోడ్ GSTR 2A 2B ఫార్మ్స్ ఇన్ GST పోర్టల్, GST ఇన్వాయిస్ ఎర్రర్స్ ఫైండింగ్, GST రీఫండ్ ప్రాసెస్, ఇవన్నీ ఉంటాయి. సో GSTR 1 రిటర్న్ ఎలా ఫైల్ చేసుకోవాలి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. నెక్స్ట్ GSTR 3B ఎలా ఫైల్ చేసుకోవాలి, GSTR 3B ఫైల్ చేసేటప్పుడు పేమెంట్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, GSTR 9 రిటర్న్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఫైల్ చేసుకోవాలి,
జిఎస్టీ ఆడిట్ అంటే ఏంటి, ఎవరు చేయించుకోవాలి, జిఎస్టీ 9లో ఎన్ని రిటర్న్స్ ఉంటాయి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఈ జిఎస్టీ కోర్స్ నేర్చుకోవాలి అంటే మీరు ఎక్కడైనా అకౌంటెంట్గా వర్క్ చేసుకోవచ్చు, ప్లస్ జిఎస్టీ ప్రాక్టీషనర్ కూడా పెట్టుకోవచ్చు అండి. సో సబ్జెక్ట్ అనేది ఫుల్ క్లియర్గా ఉంటుంది. సో నెక్స్ట్ అదేవిధంగా మనము టాలీ ఫ్రైమ్లో ఏ సిలబస్ చెప్తానో ఒకసారి చూద్దాము. టాలీ ఫ్రైమ్లో ఏ సిలబస్ కవర్ అవుతాయో ఒకసారి చెప్తాను. సో టాలీ ఫ్రైమ్ వచ్చేటప్పటికి టాలీ ఫ్రైమ్ ఫ్యూచర్స్, డిఫరెన్సెస్ బిట్వీన్ టాలీ ERP9 అండ్ టాలీ ఫ్రైమ్, గ్రూప్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో బ్యాలెన్స్ షీట్ గ్రూప్స్ ఎక్స్ప్లెనేషను. నెక్స్ట్ టాలీ ఫ్రైమ్లో మనము కంపెనీని ఎలా క్రియేట్ చేయాలి, మల్టిపుల్ కంపెనీస్ని ఎలా క్రియేట్ చేయాలి, సో కంపెనీ మెయింటెనెన్స్ ఎలా చేయాలి, నెక్స్ట్ క్రియేట్, సెలెక్ట్, ఆల్టర్, డిలీట్ కంపెనీ. నెక్స్ట్ లెడ్జర్ అంటే ఏంటి, లెడ్జర్స్ మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆ లెడ్జర్స్ ఎలా డిస్ప్లే చేయాలి, ఆల్టర్ చేయాలి. నెక్స్ట్ వోచర్ అంటే ఏంటి, మనం టాలీ ఫ్రైమ్లో ఎన్ని టైప్స్ ఆఫ్ వోచర్స్ క్రియేట్ చేయాలి, వాటిని ఎలా డిలీట్ చేయాలి, మళ్ళీ టాలీ ఫ్రైమ్లో అకౌంటింగ్ బుక్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేయాలి, ఫినాన్షియల్ రిపోర్ట్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, సో వాటిని ఎలా ఆల్టర్ చేసుకోవాలి, డిలీట్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇంకొక విషయము, మీకు ఓన్లీ టాలీ ఫ్రైమ్ కోర్స్ మాత్రమే కాకుండా మీరు యాజ్ ఏ అకౌంటెంట్గా వర్క్ చేసేటప్పుడు టాలీ ఫ్రైమ్లో లెడ్జర్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి, వోచర్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి, మీరు వర్క్ చేసేటప్పుడు మీ వర్క్లో ఫినాన్షియల్ రిపోర్ట్స్ ఎలా హెల్ప్ అవుతాయి, వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. F11 ఫ్యూచర్స్, F12 కాన్ఫిగరేషన్ ఇన్ టాలీ ఫ్రైమ్, కాస్ట్ సెంటర్, కాస్ట్ కేటగిరీస్ ఎలా యూజ్ చేసుకోవాలి, బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్, బిల్ వైజ్ డీటెయిల్స్, అకౌంట్స్ రిసీవబుల్స్ అండ్ పేయబుల్స్ అంటే ఏంటి, బిల్స్ రిసీవబుల్స్ అండ్ పేయబుల్స్ అంటే ఏంటి, అవుట్ స్టాండింగ్ రిపోర్ట్స్ ఎలా చూసుకోవాలి. నెక్స్ట్ ఇన్వెంటరీ ఫ్యూచర్స్ ఎలా చేయాలి, సో ఇన్వెంటరీ అంటే ఏంటి, సో స్టాక్ మెయింటెనెన్స్, మన కంపెనీలో స్టాక్ ఐటమ్స్ అనేవి ఎలా క్రియేట్ చేసుకోవాలి, గోడౌన్స్ అనేవి ఎలా మెయింటైన్ చేసుకోవాలి, స్టాక్ ట్రాన్స్ఫర్ ఎంట్రీస్ ఎలా వేసుకోవాలి, ఇన్వెంటరీ రిపోర్ట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ అంటే ఏంటి, యాక్చువల్ అండ్ బిల్ క్వాంటిటీ కాలం, జీరో వాల్యూడ్ ఎంట్రీస్, క్యాష్ డిస్కౌంట్ కాలం, మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్, పేరోల్ ఇన్ టాలీ ఫ్రైమ్, ఎక్స్పోర్ట్ ఆఫ్ డేటా, ప్రింటింగ్ రిపోర్ట్స్, బ్యాకప్ అండ్ రీస్టోర్, జిఎస్టీ, మెయిన్గా జిఎస్టీ రిపోర్ట్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, జిఎస్టీ ఇన్వాయిసింగ్ ఎలా చేయాలి, మనము GSTR1, GSTR3B రిపోర్ట్స్ని టాలీ నుంచి డైరెక్ట్గా జిఎస్టీ పోర్టల్కి ఎలా అప్లోడ్ చేసుకోవాలి అవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ TDS ఎంట్రీస్ అనేవి ఎలా పోస్ట్ చేసుకోవాలి, మల్టిపుల్ గోడౌన్స్, TCS, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవాలని ఆన్లైన్ క్లాసెస్ ఈ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ తీసుకొని మీ నేమ్స్ ఎన్రోల్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు. అలా కాకుండా మాకు ఆఫ్లైన్ వీడియోస్ కావాలనుకుంటే కూడా ఈ నెంబర్కి కాల్ చేసి ఆఫ్లైన్ వీడియోస్ తీసుకోవచ్చు. యాజ్ ఫర్ టాలీ ఫ్రైమ్, టాలీ ERP9 GST సిలబస్ ప్రకారము అకార్డింగ్ టు సిలబస్ ఏమేమి ఉందో సిలబస్ ప్రకారము అన్ని వీడియోస్ దీంట్లో నేను అప్లోడ్ చేశానండి. సిలబస్ ఏముందో దాని ప్రకారం అన్ని వీడియోస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేసి నోట్స్ పర్చేస్ చేసుకోవచ్చు, ప్లస్ ఆన్లైన్ క్లాసెస్కి నేమ్స్ ఎన్రోల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అప్ టు దట్ కీప్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియోలో నేను GST రీఫండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్ టు దట్ కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.